జోగినీలకి శివశక్తులకి తేడా ఏంటక్క? జోగిని అంటేనేమో లైఫ్ అంతా అమ్మవారికి తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తుంది, చనిపోయేంత వరకు కూడా, తన క్షితి కాలేంత వరకు కూడా అమ్మవారికి సాక్రిఫైస్. జోగినీలకి ఎలా అనంటే, ఇప్పుడు ఒకప్పుడు ఒక సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత జోగిని చేస్తారు. జోగిని చేసిన తర్వాత తను చనిపోయిన తర్వాత కూడా మళ్ళా అమ్మవారితో కళ్యాణం చేస్తారు. ఓకే. కత్తికి బాసింగం కట్టి, జోగినికి కూడా బాసింగం కట్టి, పుస్తెలు మెట్టెలు ఇవన్నీ కట్టిన తర్వాతనే తీసుకెళ్తారు జోగినికి. శివశక్తులకి ఏంటనంటే పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఓకే. అలా శివశక్తి అంటారు. ఇప్పుడు జోగిని అంటే ఎవరు పెళ్లి చేసుకోకుండానే ఉంటారు, దేవుడికి పరిమితమై అమ్మవారికి పరిమితమై ఉంటారు. కానీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతున్నాయిగా, వాటికి ఏమంటారు మరి? జరుగుతున్నాయి. ఏంటనంటే ఈ మధ్యలో జోగినీస్కి ఇప్పుడు ఎలాంటి అమ్మ ప్రేమ తప్ప ఎలాంటి ప్రేమ ఉండదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మా ఇంటికి ఒకరు వచ్చారు, అమ్మ మా ఇంట్లో ఇవాళ ఎల్లమ్మ పూజ ఉంది రండి అని అంటే సరే అని వెళ్తాం. అక్కడ బోనం ఎత్తుకుంటాము, బియ్యం పోస్తారు, వచ్చేస్తాం ఇంటికి. అక్కడ భోజనం చేసేది ఉంటే చేస్తాం, లేకపోతే లేదు ఇంటికి వచ్చేస్తాం. అలాంటప్పుడు ఏంటనంటే అదే ఫ్యామిలీలో అనుకుందాం, అమ్మ నేను మీతో మాట్లాడాలి, కొంచెం నా పర్సనల్ విషయాలు చెప్పాలి అది ఇది అంటే, సరే ఒకసారి వచ్చి చెప్పండి పర్సనల్ అంటున్నాం కదా అని మేము కూడా అంటాం. వస్తారు, మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లం ఏందో చెప్తాం. సరే నేను మీకోసం నేను అమ్మవారిని మొక్కుతానులే అని నేను అంటాను. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు, అమ్మ నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని చెప్తారు. అమ్మ నీకు ఒక శారీ గిఫ్ట్ చేస్తాను అని అంటారు. సరే అని మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సరే నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, అమ్మవారికి శారీ పెడుతున్నావా, లేకపోతే బియ్యం పోస్తున్నావా, లేకపోతే బోనం చేస్తున్నావా ఏంటి అనేది అక్కడ అయిపోతుంది. అయిన తర్వాత ఏంటి అని అంటే వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ ఉంటే చెప్పండి అక్క నేను వస్తాను అని అంటారు. సరే అని చెప్పేసి సరే మన వాళ్ళనే మనం అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే రాను 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 ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. అయిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళకి ఏంటంటే పలానా ఇక్కడ బోనాలు ఉన్నాయి రండి, నేను బోనం ఎత్తుకుంటున్నాను రండి, మన నెంబడి ఉండాలి చెయ్యాలి. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటనంటే కొంతమంది బోనాలు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు అడ్డొచ్చేస్తున్నారు, దానివల్ల బోనాలు పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మన వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుంటాం అనమాట, కొంచెం సెక్యూర్గా నిలబడండి అని చెప్పి. కానీ వాళ్ళు ఏంటనంటే మనదేంటి, మన మనసు ఏంటి, మన ఆలోచన ఏంటి, మనం ఏంటి అనేది మొత్తం టోటల్ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఒక విషయం వస్తుంది, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి. అప్పుడు జోగిని కానీ ఇంకెవరైనా కానీ ఏం ఆలోచన చేస్తారు, అరే ఎన్ని రోజులు నాకు హెల్ప్ చేశాడు కదా, లైఫ్ లాంగ్ కూడా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి నమ్ముతారు. నమ్మిన తర్వాత సరే అని చెప్పేసి కొంతమంది జోగినీలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయం నేను మాట్లాడుతున్నాను, నాది కాదు. వాళ్ళు ఏంటంటే చేసుకున్న తర్వాత వాళ్ళ విశ్వరూపం ఏంటో చూపించారు. జోగిని దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత గోల్డ్ ఉంది ఏంటి, సరే మాకు ఇవ్వండి నేను మళ్ళీ ఇస్తాను అని అడుగుతారు. సరే మన ఫ్యామిలీ మెంబర్ కదా అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది ఇవ్వరు. సరే ఇస్తారేమోలే చూద్దాంలే అని అనుకుంటా మళ్ళీ అడిగిన తర్వాత కూడా నేను నీకు ఎన్ని చేసినాను, నీకు ఎంత హెల్ప్ చేసినాను, నువ్వు మళ్ళీ నన్ను మనీ అడుగుతున్నావు, అక్కడ మోసపోతారు. ఓకే. జోగిని అంటే కూడా కంప్లీట్గా అమ్మవారికి ఉంటారు పెళ్లి చేసుకోకుండా. మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏంటి మిస్టేక్ జరగదా? ఏమి ఇప్పుడు మిస్టేక్ అవుతుంది కాబట్టే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ప్రతి ఒక్క జోగిని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, మన నీడను కూడా మనం నమ్మొద్దు. ఎందుకంటే ఇలా చాలా జరిగినాయి, చాలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళని నమ్మి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బు పెట్టి గోల్డ్ పెట్టి వాళ్ళు లాస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా బయటపడి చెప్పుకోవట్లేరు. అవును, నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎమోషనల్ అయిపోతున్నారు. మీరు చూసిన స్టోరీలలో ఇప్పటిదాకా బాగా పెయిన్ఫుల్ అన్నది ఏమన్నా గుర్తుంటే చెప్పరా? నా శిష్యురాలు అనమాట, తను జోగిని. తను ఏంటంటే మొన్న నవరాత్రిలోనే అమ్మవారిని నవరాత్రి అయిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వెళ్ళింది ట్యాంక్ బండ్కి. అమ్మవారిని నిమజ్జనం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన చైన్ లేదు మెడలో, గోల్డ్ చైన్. తను ఏంటనంటే నాకు కాల్ చేసింది, అమ్మ ఇట్లా నా చైన్ లేదంటే ఎక్కడన్నా పడేసుకున్నావేమో బెట్ట చూసుకొని నేను చెప్పాను. వాళ్ళ మమ్మీతో కూడా మెన్షన్ చేసింది, అమ్మ నా చైన్ కనిపించట్లేదు అంటే వాళ్ళ మమ్మీ ఏమనిందనంటే ఎవరికైనా ఇచ్చినావేమో, ఎవరికైనా ఇచ్చావేమో అని అనేసింది అక్కడ. అప్పుడు తను ఏం ఫీల్ అవుతుంది, నేను ఎవరికి ఇవ్వలే, అది పోయింది, అట్లా అసలు అది ఎట్లా పోయిందో నాకైతే తెలియదు కానీ పోయింది. కానీ వాళ్ళ అమ్మ అట్లా అనడం కరెక్ట్ కాదు కదా.
తల్లి అర్థం చేసుకున్నప్పుడు ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తను కాల్ చేసి అమ్మకి ఇట్లా చెప్తే ఇట్లా అన్నదమ్మా అని అనేసరికి నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది నాకు. అయ్యి ఏంటి వాళ్ళ అర్థం, వాళ్ళ ఫ్యామిలీ అనేది, వాళ్ళ అమ్మ అనేది తనని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు అర్థం సొసైటీ ఎలా చేసుకుంటారు? అర్థం సొసైటీ. చేసుకుంటారు? మీరు అంటున్నారు కదా, చాలా మందికి అట్రాక్ట్ అయ్యి కానీ, ఇట్లా లవ్ ట్రాక్ లో పడి కానీ, పెళ్లి చేసుకుంటా అంటే కూడా నమ్మి కానీ, వీళ్ళు డబ్బు పెట్టడము, వీళ్ళు పెంచడం కానీ, తర్వాత పెళ్లి చేసుకుని అంత చేసుకున్నాక వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం, ఇట్లా జరిగిన కేసులలో సూసైడ్లు చాలా ఉన్నాయి. అవును. సో ఆ సూసైడ్లలో మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రాక్ లో పడుతున్నారు కాబట్టి వాళ్ళకేం చెప్తారు? జోగిని లైఫ్ అన్నప్పుడు ఎప్పుడైతే అమ్మవారితోని జోగిని చేశారో, ఎప్పుడైతే మీకు అమ్మవారి మెడలో పుస్తమెట్టలు కానీ ఏవైతే మన బాడీ మన ఒంటిపైకి వచ్చినాయో అన్నీ మర్చిపోవాలి. అప్పుడు ఏదో ఆలోచించొద్దు. ఇంకా లైఫ్ చనిపోయేంత వరకు, మనం చచ్చిపోయేంత వరకు కూడా మన చెమట తీసి అమ్మవారి కాళ్ళ మీదనే పోయాలి. ఇంకా వేరే ట్రాక్లో మాత్రమైతే వెళ్ళకండి, వద్దు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. నాకు అమ్మవారు రానప్పుడు కూడా మా ఫ్యామిలీ కూడా చాలా మటుకు అవాయిడ్ చేసింది. నాకు అమ్మవారు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ మళ్ళీ అందరు నా దగ్గరకు వచ్చారు. మేము మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చామని చెప్పేసరికి అందరూ వచ్చేసారు. ఇట్లా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇప్పుడు సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, ఎవరు మంచి ఎవరు చెడు అనేది గుర్తుపట్టలేకపోతున్నాం. అవును. ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ఏంటంటే, నేను ఎవరితోనూ నేను అట్లా నా మనసులో ఏదనిపించింది అదొకటే చేస్తాను. నేను అంతే, నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది మాత్రం నేను చెయ్యను. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు, అంతే. నేను ఎవరి కోసం ఆలోచించను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను ఉంటానమ్మా, నీకు నేను మంచిగా ఉంటాను అదేనన్నా కూడా నేను దండం పెడతాను. అవసరం లేదు. నా లైఫ్ నా చేతిలో నేను సెల్ఫ్గా బతుకుతాను, అంతే. నా విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను, అంతే. నాకు నా ఫ్యామిలీ ఉంది, అమ్మ ఉంది, అన్నయ్యలు ఉన్నారు, వదిన ఉంది, పిల్లలు ఉన్నారు, చాలు. ఇంకెవరిని మాత్రం నమ్మను. ఎవరు వచ్చినా కానీ కూడా ఆ ఫ్రెండ్ లాగా ఉన్నావా ఉండాలి, తిన్నావా తినాలి, అంతే. ఎవరిని ఎక్కడ పెట్టాలో అదే ప్లేస్లో పెడతాను నేనైతే. ఎవరిని నమ్మి మాత్రమైతే మోసపోను. ఓకే, ఇప్పటిదాకా మోసపోయింది ఏది లేదా? లేదు. షూర్గా అక్క, ఇప్పుడు జోగ్నీలో పెళ్లి చేసుకున్న వాళ్ళది అవతల మిస్టేక్ అని మీరు మాట్లాడుతున్నారు, వచ్చి మోసం చేస్తున్నారు, ఇట్లా అయిందని. అసలు చెయ్యడమే వీళ్ళ తప్పు కదా. ఇప్పుడు సొసైటీ అన్నప్పుడు రకరకాల మనుషులు కనిపిస్తారు, వాళ్ళ మాటలకు మనం మోసపోవద్దు. నేను ఎలా సెల్ఫ్గా బతుకుతానంటే, ఒకప్పుడు మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. ఆ రెంట్ కట్టి 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 విసిగెత్తిపోయినా నేను. దాని తర్వాత నాకు భక్తులు ఇచ్చిన గోల్డ్ ఉండే, అమ్మ నాకు మంచిగా అయింది, ఇది నీ గిఫ్ట్, నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాం, ఒడిబియ్యం పోసిన తర్వాత వాళ్ళు ఒక 1200 1100 కట్నం పెడతారు. అవన్నీ నేను జమ చేసుకున్నాను. నా మెడల గోల్డ్ అదంతా అప్పుడు 1/2 kg గోల్డ్ అమ్మినాను నేను. అప్పుడు గోల్డ్ రేట్ 24 ఉంది తులం. అమ్మిన తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత నేను ఒక ఇల్లు కొన్నాను. కానీ నేను ఎవరిని మాత్రమైతే అడగలేదు, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను ఇల్లు కొంటున్నాను అని చెప్పి. ఎందుకంటే డబ్బులు ఇచ్చే ముందు ఒక మాట ఉంటుంది, అడిగే విధానం వేరే తీరు ఉంటుంది. కాబట్టి నాకు అలాంటివి వద్దు. నాకు నా ఏరియాలో ఒక గౌరవం ఉంది కాబట్టి నేను అది పోగొట్టుకోదలుచుకోలేదు. అది అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఇల్లు కొన్నాను. ఇల్లు కొన్న తర్వాత కూడా అప్పుడు నేను ఒక ఇద్దరి దగ్గర నేను అమౌంట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏంటంటే ఆ ఇంటి పైన స్లాబ్ వేసాను. ఆ స్లాబ్ వేసి పూజ చేసే వీడియో నేను స్టేటస్ లో పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారనంటే, ఇచ్చే ముందు ఒక మాట అన్నారు, అమ్మా మీరు ఇచ్చే వరకు నేను అడగను అని చెప్పారు. ఆ స్లాబ్ వేసే వీడియో నేను ఆ స్టేటస్ లో పెట్టుకునేసరికి, మాకు అవసరం ఉంది ఇచ్చేయండి అని అడిగారు. 1 month లో నేను ఇచ్చేసినాను, నేను రిటర్న్ ఇచ్చేసినాను. అలా ఉంటుంది సొసైటీ. ఇచ్చే ముందు ఒక మాట ఉంటుంది, తర్వాత ఒక మాట ఉంటుంది. కాబట్టి నేను ఎవరిని నమ్మను సామాన్యంగా. ఓకే, నా ఫ్యామిలీని తప్ప నేను ఎవరిని నమ్మను.